అదే బాబాయ్ ఫోన్ చూస్తున్నా కస్టమర్ చూస్తా. ఆయనకి ఏమైంది అలా మాట్లాడుతున్నాడు? వీడికి నోటుదూలు ఎక్కువలే, ఎలా పడితే అలా మాడతాడు, బూతులు మాడతాడు. మొన్న రాత్రి ఇలానే తాగి ఒకరితో గొడవ పడ్డాడు. వాడు దవడ బాలు కొడితే ఒక సైడ్ పళ్ళన్నీ రాలిపోయినాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ దగ్గర కూడా ఇలాగనే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడేమో, ఆ డాక్టర్ రెండో పక్క పళ్ళు కూడా రాలగొట్టి పంపిస్తాడని చెప్పి ఆగా. మరి మీకెలా అర్థమవుతుంది ఆయన మాట్లాడేది? వాడు చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగాడు కదా, నాకు అర్థం అవుతుంది. అదే బాబాయ్ ఆయన వచ్చారా? మీరు వడ్డీకి డబ్బులు ఇస్తారు కదా, ఓ 50,000 అప్పు కావాల్సి వచ్చి ఫోన్ చేశా. కిందటిసారి నువ్వు టైంకి తిప్పేవలేదయ్యా, నీకు ఇవ్వడం కష్టమే. అదే కాదు వడ్డీలు పుడుతున్నావు కదా, ఏం మాయలో డబ్బు ఎక్కడి నుంచి? ఏమంటున్నాడు వాడు? అప్పు కోసం మూగగా రోధిస్తున్నాడు. పాపం వాడు బతిలాడుతుంటే జాలేస్తుందండి. ఈసారి డబ్బులు టైం కట్టేయండి. ఒరే నీకు ఇలా సగం మాట పడిపోవడమే కరెక్ట్ అనిపిస్తోందిరా. టీ బాబు. 40 రూపాయలు. టీ 40 రూపాయలు, అది చెబుతున్నాడు. 40? అదే గ్యాస్ దొరకట్లేదని ఓ పేదవాడి ఆకలి బాధ, అంతే సారు. అయ్యో పాపం. సరే 50 రూపాయలు తీసుకో. ఒరే నువ్వు వేస్ట్ ఫెల్లో అన్నావని అర్థమై ఉంటే ఆయన నీ రెండో దవడ కూడా పగలగొట్టేవాడ్రా. ఇదే బాగుంది, నా కోసం నువ్వు జీవితాంతం ఇలా సగం మగవాడిగానే ఉండిపోరా. ఏదో మంచి పనిలా ఉంది. నీకోసం ఎలా నీకు నోటితో పాటు కాళ్ళు చేతులు కూడా పడిపోవాలరా. డబ్బులున్న బ్యాగుతో మా దొంగ ఇటువైపు వచ్చాడు, మీరేమన్నా చూసారా? ఆ బ్యాగు వచ్చి పాపే దొంగ. ఏమంటున్నాడు వాడు? నువ్వైనా అర్థమయ్యేటట్టు చెప్పు. వాడు ఎటు పోయాడో వాడు క్లియర్ గా చూశారట, వాడికి తెలుసట, కానీ వాడు చెప్పడట. చూసుకోండి మరి. నేను అడిగితే చెప్పవరా? నా డండికి తీసుకెళ్ళి చిత్రహింసలు పెడతాను. డబ్బులు లేకపోతే నోటు తుల్లగాడు మొహాన్ని ఎంగిలి కొడతాడా?